ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వరం. నేను మీ రుక్మిణి. ఈరోజు మన టాపిక్ కిడ్స్ స్పెషల్ డైట్ సిరప్. దానికంటే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక మన టాపిక్ విషయానికి వస్తే ఖర్జూరాలు, డేట్స్. ఇవి పిల్లలకే కాకుండా పెద్దవారికి కూడా అమృతంలా పనిచేస్తాయి. డేట్స్లో విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల పిల్లల ఎదుగుదలకు ఇది బాగా ఉపయోగపడతాయి. పెద్దవారిలో వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్కు డేట్స్ చక్కటి పరిష్కారం. ఎస్పెషల్లీ డేట్స్లో ఉండే పొటాషియం పిల్లలకు చిన్న వయసు నుండి జరగవలసిన బ్రెయిన్ డెవలప్మెంట్స్కి యూజ్ అవుతుంది. డేట్స్లో ఉన్న ఫైబర్ వల్ల డైజెషన్ బాగా జరిగి కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది. గ్యాస్ట్రిక్ అల్సర్స్ని తగ్గించడంలో ఈ డేట్స్ అనేవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. పిల్లల్లో కొన్ని రకాల వైరల్ మరియు బ్యాక్టీరియాస్ వల్ల కలిగే కొన్ని లివర్ డిసీజెస్, టైఫాయిడ్, హెపటైటిస్ వంటి వ్యాధులు కలగకుండా ఈ ఖర్జూరాలు కాపాడుతాయి. అంతేకాకుండా ఈ ఖర్జూరాలు మనం రోజు డైట్లో తీసుకోవడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. డేట్స్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది పిల్లలకు మరియు పెద్దలకు బోన్స్ మరియు టీత్ స్ట్రాంగ్గా అవడానికి యూజ్ అవుతాయి. పిల్లలకు, ప్రెగ్నెంట్ ఉమెన్స్కు, టీనేజర్స్కు మరియు ఫీడింగ్ చేస్తున్న మదర్స్కు తరచూ కనిపించే ప్రాబ్లం ఎనీమియా, అదే బ్లడ్ తక్కువగా ఉండడం. ఈ డేట్స్ని వాళ్ళ ఫుడ్లో భాగం చేసుకోవడం వల్ల ఎనీమియా ప్రాబ్లంకి చెక్ పెట్టచ్చు. అయితే ఎవరెవరు ఈ డేట్స్ని ఎంతెంత తీసుకోవాలి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా. అయితే ఇప్పుడు చూద్దాం. పెద్దవారు, ప్రెగ్నెంట్ లేడీస్, ఫీడింగ్ మదర్స్ రోజుకు 5 వరకు తీసుకోవచ్చు. అయితే చిన్నపిల్లలకు ఒక డేట్తో స్టార్ట్ చేసి 2 నుంచి 3 వరకు ఇవ్వవచ్చు. కానీ మనం పిల్లలకు ఈ డేట్స్ పెట్టే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మనం సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేసిన వెంటనే పిల్లలకు ఈ డేట్స్ డైరెక్ట్గా పెట్టకూడదు. ఎయిదర్ ప్యూరీ ఫామ్లో లేదా డేట్ సిరప్ ఫామ్లో ఇవ్వాలి. మనం పెట్టే ముందు ఒకసారి డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. ఏ ఫుడ్ అయినా సరే బేబీకి పెట్టే ముందు చిన్న మొత్తంతో స్టార్ట్ చేసి ఆ ఫుడ్ బేబీకి పడుతుందా లేదా, ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా అని చూసుకొని అప్పుడు ఇవ్వాలి. ఏ ప్రాబ్లం లేకపోతే అప్పుడు మనం ఆ ఫుడ్ని కంటిన్యూ చేయవచ్చు. అయితే మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే డేట్స్ని డైరెక్ట్గా పెట్టకూడదు. ఫస్ట్ వాటిని బాగా వాష్ చేసి అప్పుడు యూస్ చేయాలి. అంతేకాకుండా ఎప్పుడూ కూడా బేబీస్కి మనం పెట్టే ఫుడ్లో సీడ్లెస్ అంటే గింజలేని డేట్స్ని మాత్రమే ఎంచుకోవాలి. ఇప్పుడు మనం ఈ డేట్ సిరప్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా నేను డేట్స్ తీసుకొని వాటి నుంచి సీడ్స్ సపరేట్ చేసి నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో 1 కప్పు వేడి నీళ్ళు పోసి 1 గంట వరకు నానబెట్టుకుందాం. ఒక 1 అవర్ తర్వాత చూస్తే ఇది ఇలా సాఫ్ట్గా తయారై ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో ఈ నానబెట్టుకున్న డేట్స్ వేసి అదేవిధంగా ఒక 1/2 కప్పు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసి స్టవ్ వెలిగించి కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకుందాం. అయితే మధ్య మధ్యలో ఇది అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే తొందరగా ఉడుకుతుంది. ఒక 10 నిమిషాల్లోనే ఈ కన్సిస్టెన్సీ గట్టిపడడం మనం చూస్తాము. కానీ ఇలా తప్పకుండా తిప్పుతూనే ఉండాలి. చూసారు కదా ఎలా ఉడకడం స్టార్ట్ అయిందో. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, మన డేట్ సిరప్ రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ డేట్ సిరప్ యూస్ చేసి మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం నేను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్ ఐస్, 1 కప్ కాచి చల్లార్చుకున్న పాలు,
అలాగే 1 కప్పు బనానా తీసుకున్నాను. ఇందులో ఒక 3 టీ స్పూన్స్ మన డేట్ సిరప్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన డేట్ సిరప్ రెడీ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. దీనికోసం ముందుగా కప్పులో కొంచెం ఐస్, అలాగే ఒక 2 స్పూన్స్ డేట్ సిరప్ వేసుకొని అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ షేక్ పోసుకోండి. చివరిగా కొంచెం క్యాషు వేసుకోండి. అంతే, మన నోరూరించే మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. సో దీనిని మనం ఇలా మిల్క్ షేక్స్ తయారు చేసుకోవడంలో, కేక్స్ తయారు చేసుకోవడంలోనూ, అలాగే యోగర్ట్స్ మరియు స్మూతీస్కి టాపింగ్గాను యూస్ చేసుకోవచ్చు. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అంతేకాకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.